పోయేవాడు వస్తాడు, and the bird catcher will come, వల వేస్తాడు, will throw the net, నొక్కలు చల్లుతాడు, grains he will put, పట్టుకుంటాడు, he will catch you, బొట్లు వేసుకుంటాడు. and he will put you in the basket. జాగ్రత్త జాగ్రత్త. Be careful, be careful. చాలా మందికి ఏంటంటే అలవాటు అయిపోతుంటది. Yeah, see, this is the case in many people's life also. It becomes a habit. ఒక పాట పాడుతుంటాం పెళ్లిలో, పాట అండి, పరిశుద్ధ 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 ప్రభువా వరదూత లైనా నిన్నింప అంటే నువ్వు ఎంత పరిశుద్ధుడు దేవా. దేవదూతలు కళ్ళు మూసుకొని రెండెక్కలతో కాళ్ళు కప్పుకుంటూ రెండెక్కలతో ఎదుగుతూ ఎంత పరిశుద్ధుడు అని ఆ పాట పాడుతూనే ఇంకా సినిమాలు చూస్తుంటారు. దేవుడు ఎంత పరిశుద్ధుడు అని పాట అయితే వస్తుంది కానీ, so they worship by singing song that God is so holy. బట్ అలాంటి పరిశుద్ధత అనేది దాని ప్రాక్టికల్ లైఫ్లోకి రాలేని పరిస్థితి. తర్వాత యూత్ లీడర్ కూడా అయిపోయాను. And I even became a youth leader. అయితే యూత్ని నేనేం చేసేవాడిని, యూత్ మీటింగ్ కండక్ట్ చేసేవాడిని 4 o'clockకి. I used to conduct youth meeting around 4 p.m. మళ్ళీ అందరు నేనే సినిమా తీసుకెళ్ళేవాడిని. నీ సొంతంగా నీ కళ్ళు మార్చుకోలేవు, You cannot heal your own eyes. నీ నోరు మార్చుకోలేవు, You cannot fix your own mouth. నీ మైండ్ మార్చుకోలేవు, You cannot fix your own నీ mind. బిహేవియర్ మార్చుకోలేవు, You cannot fix your నీ behavior. లైఫ్ స్టైల్ మార్చుకోలేవు. You cannot fix your lifestyle. సొంతంగా ఏది ఎవ్వరు కూడా మార్చుకోలేరు. Nobody can fix anything on their own. సో ఫిజికల్ గా నువ్వు ఎన్ని చేసినప్పటికీ, So even though you do so many things, ఎంత పరిచయం చేసినప్పటికీ it doesn't matter how much ministry. దేవునితో నీకు సంబంధం ఉందా లేదా. అందుకోసమే దేవుడు ప్రభువు ఇక్కడికి రావాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ, అలాగే అవకాశం కల్పించిన మరి ఈ సంఘ లీడర్స్ ప్రేమ్ బ్రదర్కి, అలాగే డేవిడ్ గారికి, పాల్ గారికి ప్రత్యేకమైన వందనాలు. మీ అందరు కూడా మరి వందనాలు ఇచ్చేసి మీరు కూడా చెప్పాలి కదా. సో మా తమ్ముడు అజయ్, అలాగే మా గ్రేస్, వారిని బట్టి నేను ఇక్కడ నిలబడ్డాను. వారిని కూడా దేవుడు దీవించను గాక. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ బ్రదర్. కొన్ని విషయాలు అంటే మనందరికీ తెలిసిన విషయాలు, బైబిల్ మనం చదువుతూ ఉంటాం, వింటూ ఉంటాం, కానీ కొన్ని జ్ఞాపకం చేయాలని నేను ఇష్టపడుతున్నాను. శ్రద్ధగా వినాలి. I want all of you to focus. ఎందుకంటే ఎవరైతే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటారో, Whoever listens to the word of God very carefully with focus, ఎవరైతే వాక్యాన్ని చదువుతారో, whoever reads the word of God, ఎవరైతే వాక్యాన్ని గైకుంటారో whoever follows the word of God, వారు దీవించబడతారు. and they will be blessed. అందుకోసం వాక్యాన్ని చాలా శ్రద్ధగా వినాలి. That is the reason we have to listen to the word of God with యెహోవా వాక్యం శ్రద్ధగా విని, and we have to listen to the word of Jehovah very carefully. దాన్ని పాటించేవాడు And whoever follows it, 11 ఆశీర్వాదాలు పొందుతాడు. and Bible says that he is going to get 11 kinds of blessings. సో ఈ సమయంలో So in this time, వర్షిప్ గురించిన విషయాల్ని నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. I am desiring to bring few thoughts related to the worship. దానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. Before we do that, let's look to Lord for help. పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధ పాదాలను బట్టి మీకు స్తోత్రాలు. ఈరోజు మేము సజీవులుగా ఉన్నాము అంటే, ఆరోగ్యం ఉంది అంటే, క్షేమంగా ఇక్కడికి రాగలిగా ఉంటే నీ కృప, నీ దయమాత్రమని ఒప్పుకుంటున్నాము. అలాగే ప్రభా, ఈ కర్మెల్ చర్చ్ నాయన మీ చిత్త ప్రకారము, ఉద్దేశ ప్రకారం నాయన మీరు ఏర్పాటు చేసుకొని నేను స్తుతించి ఆరాధించి నేను మహింపరిచి వారుగా చేసుకుంటూ మీరు నడిపిస్తున్న విధానంగా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అలాగే ప్రభు మరి ఎల్డర్స్ నాయన పాల్ గారిని బట్టి, అలాగే డేవిడ్ గారిని బట్టి, ప్రేమ గారిని బట్టి మీకు స్తోత్రాలు. ఆయన సంఘాన్ని బట్టి మీకు స్తోత్రాలు. వాక్యమైన దేవుడిగా మాకు ప్రత్యక్షపరచుకొని నీ వాక్యాన్ని విని గ్రహించి పాటించి పరలోకానికి సిద్ధపడే జీవితాలు మాకు దయచేయమని, ఈ భూమి మీద నీకు సాక్షిగా నిలబెట్టమని మీ వశానికి అప్పగించుకుంటూ, నీ దాసుడు కూడా మీ వశానికి అప్పగించుకుంటూ యేసు రక్తాన్ని ఇక్కడ ప్రోక్షిస్తున్నాయి మహిమ పొందమని యేసు నామమున వేడుకున్నాం తండ్రి, ఆమేన్. మరి ప్రిన్స్ ఆఫ్ పీస్ మినిస్ట్రీ తరపున, అలాగే మా కుటుంబం తరపున ప్రత్యేకమైన శుభములు మీకు తెలుపుతూ ఉన్నాం. We bring special greetings from Prince of Peace Ministries and even from our assembly. We bring greetings to all of you. కొన్ని విషయాలు మీకు యోహాను సువార్త నుంచి మీకు జ్ఞాపకం చేస్తాను. I want to remind you things from John's Gospel. 4వ అధ్యాయము, John's Gospel chapter 4, 23-24 వచనాలు. verses 23 and 24. John chapter 4 verses 23 and 24.
అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోను సత్యంతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చినది, ఇది ఇప్పుడును వచ్చిన్నది. తన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను. John chapter 4 verses 23-24. But the hour is coming and now is when the true worshippers will worship the Father in spirit and in truth. For the Father is seeking such to worship him. God is spirit, and those who worship him must worship in spirit and truth. ఈ 4 సువార్తలు కూడా యేసుక్రీస్తు ప్రభువు యొక్క జన్మము, ఆయన జీవితము, మరణము, పునరుత్థానం కోసం రాయబడింది. All these 4 gospels talk about Jesus Christ's birth and his life and his death, and also about his resurrection. ఈ 4 సువార్తలు కూడా పరలోకం రికార్డ్ చేసి పెట్టింది. And heaven has recorded all these 4 gospels for us. సో అందులో ఈ యోహాను సువార్తలో And in this John's gospel, మరి యేసుక్రీస్తు ప్రభు ఆయన టీచింగ్, ఆయన ప్రీచింగ్ అండ్ హీలింగ్స్, మిరకల్స్ అన్ని కూడా ఇందులో ఉన్నాయి. in this gospel we can see Jesus Christ preaching, teaching, healings and even miracles also. సో అందుకోసం ఆ టీచింగ్ అంతా కూడా ఏంటంటే అది మనకు పాఠాలు అన్నమాట. ఇప్పుడు All these teachings are life lessons for us. మరి యేసుక్రీస్తు ప్రభువు వ్యక్తిగతంగా చాలా మందిని కలుసుకున్నారు. Jesus Christ has met many people personally. యేసు ప్రభువును కలుసుకున్నారు, వ్యక్తిగతంగా కూడా ఉన్నారు. Many people met Jesus Christ even personally also. అందులో మనకు తెలుసు జక్కయ్య ఒక ఆయన, And for example, we know Zacchaeus, నికోదేము. Nicodemus. కానీ ఇక్కడ సమరీ స్త్రీని యేసు ప్రభు పర్సనల్ కలుసుకున్నాడు. But here, before, there were some people where they met Jesus personally. But in John's gospel, Jesus was the one who is meeting a person personally. యేసు ప్రభు కలుసుకున్నా, యేసు ప్రభువును కలుసుకున్నా అక్కడ ఏదో ఒక విషయం జరుగుతుంది. See, remember this, whether you meet Jesus personally or Jesus meet you personally, something is going to happen there. సో ఆ సందర్భం అదొక మనకు పాఠం కింద దేవుడు రాసి పెట్టాడు. And this context has been written as a lesson to us. ఇక్కడ చూస్తే దేవుడు ఆత్మ గనుక So here if you see, God is spirit, ఆయన ఆరాధించేవారు and those who worship him, ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. they must worship in spirit and in truth. సో అలాంటి వారి కోసం దేవుడు చూస్తున్నాడు. And God is seeking such people. మరి ఈ సందర్భంలో యేసు ప్రభు ఎవరితో మాట్లాడాడు, ఎందుకు మాట్లాడాడు, దాని నుంచి ఏమి మన జీవితాలకు అన్వయించుకోవాలి. So here in this context we have to see why Jesus Christ was speaking to a particular person, what was the context, and from them we need to learn lessons. యేసుక్రీస్తు ప్రభువారు 4వ వచనం చూస్తే ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గర ఉన్న సమరయున్న సుఖారకు ఊరికి వచ్చెను అని ఉంది. In 4 and 5 we read like this, but he needed to go through Samaria, so he came to a city of Samaria which is called Sychar, near the plot of ground that Jacob gave to his son Joseph. యేసుక్రీస్తు ప్రభువారు కొంతమందికి బాప్టిసం ఇచ్చారు, తర్వాత వాళ్ళ శిష్యులు కూడా ఇచ్చారు. Jesus Christ has baptized many people. After that, even his disciples also baptized many people. యోధ నుంచి యేసు ప్రభు గలిలకి వెళ్ళాల్సి వచ్చింది. And here we see that he had to travel from Judea to Samaria. మరి యేసుక్రీస్తు ప్రభు ఆ దినాల్లో కాలినడకని చాలా వేల కిలోమీటర్లు ప్రభు తిరిగారు. In those days we see that Jesus Christ traveled many miles by his walk. ఇప్పుడు యోధే నుంచి గలిలకి వెళ్ళాలంటే సమరయ మార్గం గుండా వెళితే చాలా తక్కువ డిస్టెన్స్. If you need to go through Samaria, it's very short distance for Jesus Christ. మరి లేదంటే చివరిగా అటు నుంచి వెళ్తుంటే చాలా దూరంగా ఉంటుంది. Otherwise he has to go a very long distance. అయితే యేసుక్రీస్తు ప్రభువారు యోధ నుంచి గలిలకి వెళ్ళేటప్పుడు సమరయ గుండా వెళ్ళాల్సి వచ్చి అక్కడ యాకోబు తవ్వించిన సుకార్ అనే ఊర్లో ఒక బావి దగ్గరికి ప్రభు వచ్చారు. So here we see that when Jesus Christ was traveling from Judea to Galilee, he was going through Samaria, and there he met a person at Jacob's well. ఇంచుమించు 12 గంటలకి ఇక్కడ చాలా వేడి సమయంలో ప్రభు వచ్చారు అక్కడికి. And it appears that it's almost 12 in the afternoon and Christ appeared there. ఆ సమయంలో ఆ సమరయ ఆ ప్రాంతంలో నుంచి ఒక స్త్రీ నీళ్ళు చదువుటానికి అదే ఎండలో ఆ బావి దగ్గరకు వచ్చింది. And at that time we see that a woman is coming to that place to take the water from the well. యేసుక్రీస్తు ప్రభు అంటాడు, అమ్మా దాహానికి నాకు నీళ్ళు ఇస్తామని అడిగాడు. And Jesus Christ speaks to her and he says, women, can you give me a drink, water to drink? ఎవరైనా మనం నీళ్ళు అడిగితే మనం ఏం చేస్తాం? కూల్ డ్రింక్ ఇస్తాం.
So if anyone asks us water, we usually give a cold drink to them. లేకపోతే కాఫీ ఇస్తాం, Either we give a coffee టీ ఇస్తాం. or maybe we give tea. ఈమె యేసు ప్రభు నీళ్ళు అడుగుతుంటే ఈమె వెంటనే ఇవ్వట్లేదు. But here, when Jesus Christ is asking for water, it looks like she's not giving right away. ఆమె ఏమంటుందంటే, And she's answering, యూదుడమనే నీవు you being a Jew, సమరీ స్త్రీని నన్ను I am a Samaritan and you're asking me. ఎందుకు దాహం అడుగుతున్నావు నువ్వు? Why are you asking me to give water? ఆమె నీళ్ళు ఇవ్వకుండా యేసుక్రీస్తు ప్రభుని ప్రశ్న వేసింది. And instead of giving water, she questioned him. నువ్వు యూదుడివి, You are a Jew నేనేమో సమరీ స్త్రీని, and I am a Samaritan. నువ్వు నన్ను ఎందుకు నీళ్ళు అడుగుతున్నావు? And why are you asking me water? అంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఈమె ఏమనుకుంటుంది? యూదుడు అనుకుంటుంది. And she's thinking that Jesus Christ is a Jew. మరి ఎందుకు అనుకుంటుంది యూదుడు అంటే? ఆయనకు ఆ వస్త్రధారణ బట్టి. And the reason she is thinking that he's a Jew maybe because of the outer appearance of Jesus Christ. యూదులందరూ కూడా ఆల్మోస్ట్ ఒక డ్రెస్ వేసుకుంటారు. Jewish people almost they wear a same kind of clothes. నేను యెరూషలేముకి వెళ్ళినప్పుడు చూశాను, 2008 లో వెళ్ళినప్పుడు చూసా. When I went to Jerusalem, I saw them. అందుకోసం ఈమె యేసు ప్రభుని ఏమనుకుంటుందంటే, యూదుడు అని అనుకుంటుంది బాహ్యంగా ఆయన వస్త్రాలు బట్టి. So looking at the outer appearance, the woman is thinking that Jesus Christ might be a Jew. అప్పుడు ప్రభు ఏమన్నాడంటే, And then Jesus replied like this. నిన్ను అడిగేది ఎవరో నీకు తెలుసుంటే, If you knew who is asking you, ఆయన దేవుడు వరము and if it's a God's gift that నీకు తెలుసుంటే నీవు ఆయనను అడుగుతావు. if you knew who is asking you and the gift, then you will ask him. ఆయన నీకు జీవజలం ఇస్తాడు. He will give the eternal life of water. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. Praise the Lord, hallelujah. అయితే ఆమె అంటుంది, అయితే ఇంత దూరం నేను రాకుండా ఇక్కడికి నీళ్లు తీసుకొని నేను చాలా శ్రమ పడతాను, ఇంత దూరం వచ్చి, కాబట్టి ఆ జీవజలం ఏదో నాకు ఇచ్చేసాయి. And she says that instead of me coming to this far to take the water, can you please give me the eternal life of water? దానికి ముందు ఆమె ఏమన్నదంటే, Before that, she said, ఈ బావిని తవ్వించి you take this తన water, కుమారుడికి ఇప్పించి give to your son, పశువులు కూడా తాగుతాయి నీళ్లు, and even the animals will also drink the ఆ water. యాకోబు కంటే నువ్వు గొప్పవాడవా మా ఫాదర్ కంటే అన్నది. And she asked like this, are you greater than our father Jacob? She asked like that. ఎందుకు జాకబెల తెలిసి సమరీ స్త్రీకి? How does Samaritan woman know about Jacob? ఎందుకు నువ్వు యూదుడివి నన్ను ఎందుకు దాగమాడుతాను అంటుంది. And why is she saying like being a Jew, why are you asking me to water? యూదులకి సమరయులకి సాంగత్యం ఉండదు. If you see, there is no fellowship between Jews and Samaritans. అంటే సమరయులు అంటే గ్రీకులకి లేకపోతే యూదులకి పుట్టిన సంతానం. These Samaritans it is said that these Samaritans are children of Greek and Jewish people. అందుకోసం ఈ సమరయులు అంటే వాళ్ళకి చాలా అయిష్టం. That is the reason Jewish people hate Samaritans. అందుకోసం యోధ నుంచి ఒకవేళ గలీలకి వెళ్ళాలంటే చాలా తక్కువ డిస్టెన్స్ సమరయుల నుంచి వెళ్ళాలంటే యూదులు అలాగ వెళ్ళేవారు కాదు. So that is the reason, even though this is a short distance from Judea to Galilee, that we can go through Samaria, but Jewish people avoid that road. సో ఎవరినైతే అసహించుకుంటున్నారో యూదులు, ఎవరినైతే హేట్ చేస్తున్నారో, యేసుక్రీస్తు ప్రభు ఆ సమరీ పట్టణానికి వచ్చాడు. Jewish people hate Samaritans, but Jesus Christ came to that place where Jewish people hate Samaritans. అదే లవ్ ఆఫ్ గాడ్. That is love of God. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మా తండ్రిని యాకోబు కంటే నువ్వు గొప్పవాడు అని అంటే యేసు ప్రభు ఏమన్నాడంటే, ఈ నీళ్లు తాగువాడు మరల తప్పుకుంటాడు. When she said that, are you greater than our father Jacob? Then Jesus replied, if you drink this water, you will never thirst నేను again. ఇచ్చి నీళ్లు తాగువాడు మరి ఎప్పటికీ తప్పుకోడు. If you drink the water that I give, you will never thirst again. అది వానలో ఊడే నీటి బొగ్గగా ఉంటుందని ప్రభు చెప్పాడు. And it says that it will overflow the water from your womb. అయితే ఆమె అంటది, ఆ నీళ్ళేదో నాకు ఇచ్చేసి అంటుంది. Then she says that, can you please give me that water right away? అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడంటే, నీవు పోయి నీ భర్తను తీసుకురా అన్నాడు. Then Jesus says that, go and bring your husband. ఆమె ఏమందంటే, నాకు హస్బెండ్ లేరు అని అన్నది. Then she says that, I do not have husband. అయితే నువ్వు నిజమే చెప్పవమ్మా, అయితే నీకు 5 హస్బెండ్స్ ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడని చెప్పాడు. Then Jesus says that, you have well said that I have no husband, for you have had 5 husbands. అంటే 5 కూడా లీగల్ గా ఉన్నారు, And all these 5 husbands are legal. కానీ ఒక్క వ్యక్తి మాత్రం ఇల్లీగల్ గా ఉన్నాడు నీకు. But one person, you have a relationship with him illegally. మరి 5 హస్బెండ్స్ అని ఎందుకు అంటున్నాడు యేసు ప్రభువారు? And why Jesus is saying that you have 5 husbands? ఇప్పుడు ధర్మశాస్త్రం ప్రకారం ఆలోచిస్తే
ఎవరైనా వివాహం చేసుకున్న తర్వాత భర్త చనిపోతే రెండో వ్యక్తి చేసుకోవాలి ఇంట్లో. If according to the law, if a woman marries a person and the person dies, only then you are allowed to do a second marriage. అలా 1 2 3 4 5 చేసుకుని 5 చనిపోయారు. Like that, maybe she might have done all these 5 marriages and the 5th husband also passed away. ఇప్పుడు అలాగ అనుకుంటే యేసుప్రభు 5 ఇల్లీగల్ అనేవాడు. So if that was the case, Jesus Christ would have said that all these 5 husbands are illegal. కానీ ఒక్క వ్యక్తిని చెప్తున్నాడు అతడు ఇల్లీగల్ అని చెప్పాడు. But Jesus says that only one husband is illegal. అప్పుడు ఆమె ఏమంటానంటే, And she says, అయ్యా నువ్వు ప్రవక్తలాగా ఉన్నావు అంటుంది. అప్పుడు and she says that, Lord, I perceive that you are a prophet. మొట్టమొదటి ఆయన వస్త్రాలను చూసి యూదుడు అనుకుంది. Firstly, she thought that he was a Jew. ఎప్పుడైతే ఆమె చరిత్ర యేసుప్రభు మాట్లాడుతున్నాడో, ఆమె వర్తమానం మాట్లాడుతున్నాడో అప్పుడు అనుకుంటుంది ఈయన యూదుడు అనుకున్నాను నేను, నాట్ ఓన్లీ యూదుడు, ఆయన ప్రవక్త అని అనుకుంటుంది. అప్పుడు But when Jesus Christ spoke about her, she realized and she started saying, Sir, I perceive that you are a prophet now. ఫస్ట్ ఏమో ఆమె అనుకుంది యూదుడు అనుకుంది. Initially she thought that he was a Jew. రెండోది ఈయన ప్రాఫెట్ అనుకుంటుంది. Secondly, now she is thinking that he is a prophet. ఎందుకంటే బుద్ధివాక్యం జ్ఞానవాక్యం వరాలు ఆపరేట్ అవుతుంటాయి. Because the word of the knowledge and the heart, word of the heart will both are working together. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు ఆమె ఏముంటుందంటే, అయ్యా మా వారు ఎప్పటి నుంచో నాకు డౌట్ ఉంది, మా వాళ్ళేమో పర్వతాల మీద ఆరాధిస్తారు, మీ వాళ్ళేమో యెరూషలేములో అంటారు, ఎక్కడ ఆరాధించాలని అడిగింది. And she says that our fathers asked us to worship on the mountain, but you people say that we should worship on Jerusalem. So what is the place of అంటే worship? ఎప్పటి నుంచో ఆమెకున్న డౌట్ ఇది. And this has been a long time doubt for her. మీ వాళ్ళు అక్కడ అంటారు, మీ వాళ్ళు ఇక్కడ అంటారు, మా వాళ్ళేమో అక్కడ అంటారు, అసలు ఎక్కడ ఆరాధించాలి అని అడుగుతుంది. And your people, Jewish people, say we should worship at one place, and our fathers say we should worship at another place. But what is the actual place to worship? ఆమె ఏం చేస్తుంది? వర్షిప్ చేస్తుంది. And now she is worshipping. ఎక్కడ చేస్తుంది? గెరిజిం కొండ దగ్గరికి వెళుతుంది. She went to Mount Gerizim, and there she is worshipping. ఎందుకంటే సమయలు గెరిజిం కొండ దగ్గరికి వెళ్ళి అక్కడ వర్షిప్ చేస్తారు. Because the reason is Samaritans go to Mount Gerizim and there they worship. ఎందుకనంటే ఆ గెరాజిం కొండ అంటే బ్లెస్సింగ్ కొండది. Because the reason is the Mount Gerizim is perceived as a blessing. దాని పక్కన ఏబేలు కొండ కూడా ఉంది. And there is another mountain called Abel also. సో గెరిజిం కొండనేమో బ్లెస్సింగ్ కొండ అంటారు. And they believe that the Mount Gerizim is called a blessing mountain. తర్వాత ఏబేలు కొండనేమో కర్సింగ్ కొండ అంటారు. And the Mount Abel, it is called a cursed mountain. సో మోషే ఏం చెప్పాడంటే, కనాను దేశానికి వెళ్ళక ముందు, And the Moses told before they went to మీరు కనాను దేశానికి వెళ్ళిన తర్వాత, after you reach Canaan, సో 12 గోత్రాలు 6 గోత్రాలు ఏబేలు కొండకి వెళ్ళాలి. out of 12 tribes, 6 tribes must go to Abel. 6 గోత్రాలు గెరిజిం కొండ దగ్గరికి వెళ్ళాలి. And the other 6 tribes must go to Mount Gerizim. అయితే ఈ గెరాజిం కొండేమో అక్కడికి వెళ్ళి మీరు నిలబడి బ్లెస్సింగ్ పలకాలి ఇశ్రాయేలుకి. So the Mount Gerizim, when you go up there and stand, it's a blessing to people. ఏబేలు కొండ దగ్గరికి వెళ్ళి కర్సింగ్ పలకాలి. But when you go on top of the Mount Abel, you should pronounce the curse. అందుకోసం వాళ్ళు ఈ సమరయులు ఆ కొండ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏం చేస్తారంటే సాక్రిఫైస్ బలులు అర్పించేవారు. That is the reason these Samaritans went on top of the Mount of Gerizim and started sacrificing animals. అయితే ఈమె గెరాజిం కొండ దగ్గరికి వెళుతున్నది వర్షిప్ చేయడానికి. And now it appears that she is going towards Mount Gerizim to worship. సో బలులు అర్పిస్తూనే ఉంది. And she is still sacrificing animals. దాన్ని ఏం మానట్లేదు. And she did not stop that. అయితే మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని కూడా మానట్లేదు, వ్యభిచారం కూడా మానట్లేదు. And even after coming from there, she did not stop doing the adultery. సో అక్కడికి వెళ్ళి సాక్రిఫైస్ చేయడం లేకపోతే అక్కడ వర్షిప్ చేయడం ఈమెకి ఏమైందంటే రెగ్యులర్ గా అలవాటు అయిపోయింది. So going there, worshipping and also living this kind of lifestyle, it became a habit to her. ఇక్కడికి వచ్చి వ్యభిచారం చేయడం, దేవునికి ఇష్టమైన జీవితం జీవించడం కూడా అలవాటు అయిపోయింది ఈమెకి. And coming back here and again living in the adultery, it became a habit to her. దానికి ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పాలనుకుంటున్నాను. So I would like to share an example about that. మరి వినటానికి రెడీగా ఉన్నారా? హల్లెలూయా. అయితే ఒక యజమానుడు ఒక చిలక పెంచుకున్నాడంట. So there is a man and he owns a pet parrot.
చిలకని పెంచుకొని చిలకే కొత్త పాట నేర్పించాడు. And he started teaching a new song to that parrot. బోయవాడు వస్తాడు, The bird catcher will come. మరి వల వేస్తాడు, He put the net to catch the సో bird. నూకలు చల్లుతాడు, And he will throw some grains to eat. పట్టుకుంటాడు, And he will catch. బొట్లు వేసుకుంటాడు. He will put you in the basket. జాగ్రత్త జాగ్రత్త. And you have to be careful. బోయవాడు వస్తాడు, The bird catcher వల will వేస్తాడు, come. He will put the net. నూకలు చల్లుతాడు, He will throw the grains. పట్టుకుంటాడు, He will catch you. బొట్లు వేసుకుంటాడు. And he will put you in the basket. జాగ్రత్త జాగ్రత్త, So be careful, be careful. జాగ్రత్త జాగ్రత్త. Be careful, be careful. చిలక చాలా సంతోషపడింది, And now the parrot is very happy. ఎందుకంటే పాత పాటలు పాడి బోరు కొట్టింది చిలక్కి. Because the parrot, parrot has been learning old songs. కొత్త పాట Now కొత్త పాట నేర్చుకుంది. but parrot got a new song. So బోయవాడు వస్తాడు, వల వేస్తాడు, పట్టుకుంటాడు, బొట్లు వేసుకుంటాడు, నూకలు చల్లుతాడు, పట్టు జాగ్రత్త జాగ్రత్త అంటే చిలకలన్నీ కూడా వచ్చేసినాయి. So the bird catcher will come, he'll put the net, he'll throw the grains, he'll catch you, put you in the basket. So be careful, very careful. This was the song. మా ఫ్రెండ్ కొత్త పాట పాడుతుంది, And my friend is singing a new song. మేము కూడా నేర్చుకోవాలా, So maybe we should also learn. మేము పాడాలి. We should also sing. చిలకలన్నీ వచ్చేసినాయి చుట్టుపక్కల, And the rest of the parrots also came. అన్ని కలిసి పాడుతున్నాయి. Now they're all singing together. బోయవాడు వస్తాడు, వల వేస్తాడు, నూకలు చల్లుతాడు, పట్టుకుంటాడు, బొట్లు వేసుకుంటాడు, జాగ్రత్త 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 అన్ని పాడుతున్నాయి. And the bird catcher will come, he will put the net, he will throw the grains, he'll put you in the basket, and you have to be careful, careful. నిజంగా All the birds started singing. నిజంగా బోయవాడు వచ్చాడు, And now really the bird catcher came. వల వేసాడు. And then he put the net. అయితే ఆ వల చూసి పాడుతున్నాయి. But these birds watching that net being fall upon them still sing. బోయవాడు వస్తాడు, The bird catcher will come, వల వేస్తాడు, he will put the net, నూకలు చల్లుతాడు, he will throw the grains, పట్టుకుంటాడు, he will catch you, బొట్లు వేసుకుంటాడు, he will put you in the basket. జాగ్రత్త జాగ్రత్త. Be careful, be careful. నూకలు చల్లాడు, He really put the grains. చిలకలన్నీ అందులోకి వచ్చినాయి, And all the birds came under that net. తింటూ పాడుకుంటున్నాయి. And they are singing the songs by బోయవాడు వస్తాడు, And the bird catcher will come, వల వేస్తాడు, he will throw the net, నూకలు చల్లుతాడు, grains he will put, పట్టుకుంటాడు, he will catch you, బొట్లు వేసుకుంటాడు. and he will put you in the basket. జాగ్రత్త జాగ్రత్త. Be careful, be careful. అన్ని పట్టుకున్నాడు బోయవాడు, And this bird catcher caught all the birds. బొట్లు వేసుకున్నాడు, He put all of them in his basket. సైకిల్ మీద పెట్టుకున్నాడు, Now he put on his bicycle. బొట్లో ఉండి పాడుతున్నాయి. And now they are singing being in the basket. బోయవాడు వస్తాడు, And the bird catcher will వల come. వేస్తాడు, He will throw the net. బొట్లు వేసుకుంటాడు, He will put you in the basket. జాగ్రత్త జాగ్రత్త. అప్పుడు యజమానుడు వచ్చాడు, So now the owner came. చిలకని వెతుకుతున్నాడు. Now he is looking for that bird, that parrot. చిలక ఎక్కడ కూడా కనబడలేదు. And now he can't see where the bird is. ఆ యజమాని అనుకుంటున్నాడు, And now the owner is thinking, ఎక్కడ నా చిలక, where is my ఎక్కడ పోయింది నా చిలక? Where is my parrot? చక్కని పాట చిలక నేర్పించాను, I have taught her a very good song. ఖచ్చితంగా బోయవాడు సైతాన్ వస్తాడని, And I have taught my parrot that వల వేస్తాడని, he is going to put the net. నూకలు చల్లుతాడని, And he is going to throw the grain. పట్టుకుంటారని, He is going to catch. బొట్లు వేసుకుంటారని He is going to put in the basket. చక్కని పాట నేర్పించాను. I have taught her a beautiful song. అయితే చిలక పాట నేర్చుకుంది కానీ But the bird learned the song. ఆ పాట అలవాటు అయిపోయింది కానీ And it became as a habit to the bird. దానిలో భావాన్ని గ్రహించలేకపోయింది చిలక. But the bird did not perceive the meaning in that song. అందుకోసం బోయవాడి చేతిలోకి వెళ్ళిపోయింది. And that's the reason the bird went into ఈ the bird. సమరయ స్త్రీ కూడా వర్షిప్ చేస్తుంది, In the same way, even in this Samaritan woman is also ఎవ్రీడే worshiping. సాక్రిఫైస్ చేస్తుంది, And every day she's going and పాటలు sacrificing. పాడుతూ ఉంది, She's singing the songs. కానుకలు ఇస్తా ఉంది, She's giving the offerings. అన్ని చేస్తూనే ఉంది. And she's doing everything. బట్ సేమ్ టైం But at the same time, వ్యభిచారం వదలలేదు. and she did not leave adultery. అంటే చిలకే ఎలాగ అలవాటు అయిపోయిందో ఈ సమరయ స్త్రీ కూడా అలవాటు అయిపోయిన ఆరాధన ఉంది. Just the way it became a habit to the parrot, even to the Samaritan also, worship became a habit. చాలా మందికి ఏంటంటే అలవాటు అయిపోతుంటది. Yeah, see, this is the case in many people's life also. It becomes a habit. ఒక పాట పాడుతుంటాం పెళ్లిలో, పాట అండి, పరిశుద్ధ 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 ప్రభువా వరదూత లైనా వర్ణింప అంటే నువ్వు ఎంత పరిశుద్ధుడు దేవా. దేవదూతలు కళ్ళు మూసుకొని రెండెక్కలతో కాళ్ళు కప్పుకుంటూ రెండెక్కలతో ఎదుగుతూ ఎంత పరిశుద్ధుడు అని ఆ పాట పాడుతూనే ఇంకా సినిమాలు చూస్తుంటారు. So people, they sing song praising God that He's so holy that even angels cover themselves and praise and worship. అలా పాట పాడుతూనే ఇంకా సీరియల్ వదిలిపెట్టరు. And by singing such kinds of songs, they'll still watch movies. They still అలా పాట పాడుతూనే జబర్దస్తిలో వదిలిపెట్టరు. They still
you watch series like Zabardast, దేవుడు ఎంత పరిశుద్ధుడు అని పాట అయితే వస్తుంది కానీ so they worship by singing song that God is so holy. బట్ అలాంటి పరిశుద్ధత అనేది దాని ప్రాక్టికల్ లైఫ్లోకి రాలేని పరిస్థితి. But in reality, that kind of holiness is not there in life, in their life ఈ practically. సమరీ స్త్రీ కూడా ఏం చేస్తుందంటే ఒక పక్క వర్షిప్ చేస్తుంది అలవాటు ప్రకారం, రెండో పక్క ఏదైతే దేవుడికి ఇష్టం లేదో అది వదిలిపెట్టట్లేదు. So even this Samaritan woman was also has a habit of worshipping, but at the same time she is not living a life which it is not. మళ్ళీ అడుగుతుంది, ఎక్కడ చేయాలి వర్షిప్? పర్వతాల్లోనా లేకపోతే యెరూషలేములో చేయాలా? ఎక్కడ చేయాలి వర్షిప్ అంటే ప్రభు చెప్తాడు, లొకేషన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. And she is asking question to Jesus. లొకేషన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. Where should we worship? But the point is, దేవుడు ఆత్మ. God is spirit. దేవుడు ఆత్మ అయితే మనం కూడా ఆత్మమే. See, if God is spirit, we are also spirit. దేవుడికి శరీరం లేదు. God does not have a flesh. ఫిజికల్ శరీరం లేదు ఆయనకి. God does not have a physical body. సో మనకి దేవుడు ఫిజికల్ శరీరాన్ని ఇచ్చాడు ఇక్కడ. But God has given us a physical ఈ body. భూమి మీద ఉండాలంటే శరీరం కావాలి మనకి. If you have to live on the earth, you need a physical body. చంద్రమండలానికి వెళ్ళాలంటే శరీరం షర్ట్ ప్యాంటుతో వెళ్ళావు అక్కడికి. If you want to go to a moon, you cannot go with your regular అక్కడ clothes. ఉండటానికి సరైన దుస్తులు ధరించుకోవాలి. You need a clothes that are suitable to live on that moon. సో దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు యథార్థంగా ఆత్మతో సత్యంతో ఆరాధించాలి అని ఎందుకు చెప్పాడు ప్రభు అంటే, ఆమె వర్షిప్ చేస్తుంది ఎలాగంటే ఎమోషనల్ అండ్ ఫిజికల్. So the reason Jesus had to tell her that you must worship in spirit and truth, because she was worshipping emotionally and just by ఫిజికల్లీ feelings, నాట్ స్పిరిచువల్లీ. not spiritually. స్పిరిచువల్గా ఆమె వర్షిప్ చేయట్లేదు. She was not worshipping spiritually. సో దేవుడు కోరుకునేది అంటే స్పిరిచువల్ వర్షిప్ అన్నాడు. And God is desiring that we should worship spiritually. ఏంటి ఆ స్పిరిచువల్ వర్షిప్? Now what is that spiritual worship? దాని అర్థం ఏంటి అక్కడ? What's the meaning of that? ఇప్పుడు స్పిరిట్ అంటే హోలీ స్పిరిటా లేకపోతే మన స్పిరిటా? So when it says spirit, is it the Holy Spirit or our spirit? అయితే దేవుడు చెప్పేది మన ఆత్మ కోసం చెప్తున్నాడు. But God is talking about our spirit. అంటే ఈమె వర్షిప్ చేస్తుంది కానీ బట్ దేవునితో రిలేషన్షిప్ అనేది ఏమికి లేదు. She is worshipping God, but she does not have a relationship with God. దేవుడు కోరుకేది ఏంటంటే ఆ రియల్ వర్షిప్ అనేది ఏంటంటే ట్రూ వర్షిప్ అనేది దేవునితో సంబంధం కలిగి ఉండాలి అని చెప్తున్నాడు ప్రభు. So God is saying, or God is desiring that the true worship is nothing but having a relationship with God. ఇప్పుడు ఆమె ఆత్మతో ఆమె వర్షిప్ చేయలేకపోతుంది అంటే ఆమె లైఫ్ దేవునికి సంబంధం కలిగి లేదు. Now the reason she could not worship with her spirit, because she could not have relationship with the God. అందుకే బైబిల్లో చెప్పాడు, నా మీ అపరాధముల చేత మీ పాపముల చేత మీరు చచ్చిన వారు ఉన్నారని చెప్పాడు. And that's the reason the word of God says that when we were dead in trespasses and sins. ఇప్పుడు ఆమె ఆత్మ తిరిగి జన్మించకుండా దేవునితో సంబంధం లేకుండా దేవునితో కనెక్షన్ లేకుండా ఆ లైఫ్ అనేది చేంజ్ కాదు. So without her spirit being born again and without having a relationship with God, she cannot do a real worship. నిజంగా వర్షిప్ అంటే లైఫ్ చేంజ్ అవ్వాలి. So the real worship denotes that you will show. నిజమైన వర్షిప్ ఏంటంటే దేవునికి సంతోషపెట్టాలా. So the real worship is pleasing God. నిజమైన వర్షిప్ అంటే దేవుని చిత్తాన్ని జరిగించాలి. The real worship is doing the will of God. అది దేవుడు చెప్తున్నాడు. And that is what God is saying. అందుకే యోహాను సువార్త 3:1-6 మనం చూస్తే అక్కడ నికోదేము అనే వ్యక్తి ఉంటాడు. That is the reason when we see John's Gospel. అర్ధరాత్రి యేసు దగ్గరికి వస్తాడు. And Nicodemus goes to Jesus Christ by night. అర్ధరాత్రి నుంచి వచ్చిండే సుప్రీం కోర్ట్ జడ్జెస్ క్యాడర్ లో వన్ ఆఫ్ ది జడ్జెస్ ఆయన. And he was at a very high level, almost like the level of Supreme Court leader, but still he came at the night to meet Jesus Christ. పగలొస్తే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారని అంటే ఈయన ఉద్యోగం పోతుంది. Because if everyone knows that he went to meet Jesus Christ, అరిమతేసు కూడా రహస్యంగా ఉండిపోయాడు. అందుకే even Arimatheus also goes for the same reason. అందుకోసం అర్ధరాత్రి ఆయన దగ్గరికి వచ్చి బోధకుడు, నువ్వు పైనుంచి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదాము. When Nicodemus says to Jesus Christ, we know that you have come from heaven and you are the teacher from ఎందుకంటే నీలాంటి మిరకల్ సైన్స్ అండ్ వండర్స్ కూడా ఎవరు చేయలేరు మా బోధకులు. Because the reason is no regular preacher would never do such kind of miracles. సో యేసు ప్రభు ఏమన్నాడంటే నీకు తెలిసింది 50% నిజం అన్నాడు. And Jesus Christ says that yes, you know half truth. మరి మిగిలిన 50% నీకు తెలియదని చెప్పాడు. You know that I came from heaven as a teacher. నేను పైనుంచి వచ్చిన దేవుని కుమారుడని మాత్రం నీకు తెలియట్లేదు. But what you are not knowing is I came from heaven as the Son of God. అందుకోసం యేసు ప్రభువును గొప్పోడి కింద పొగిడితే ఆయన పొగడబట్టడానికి మనుషుడేం కాదు. ఆయన ఏమన్నాడంటే నన్ను పొగడడం కాదయ్యా, యు మస్ట్ బి బోర్న్ అగైన్ అని చెప్పాడు. So that is the reason he says to that Nicodemus, don't please me
with your words, but instead worship me as the Son of God. నువ్వు శరీరం బాగుంది కానీ నీ ఆత్మ చనిపోయిన వ్యక్తి. Jesus says that your physical appearance, your body looks good, but your spirit is dead. ఆదాము చేసిన పాపాన్ని బట్టి ఆత్మకి మరణం వచ్చింది. Because of the Adam sin, the spirit was dead. అందుకే ఎఫెసు సంఘానికి పాపం నుంచి అపరాధం బట్టి చచ్చిన వారు ఉన్నారని చెప్తున్నాడు. And that is the reason when writing a letter to the Ephesians, it says that when you were dead in sins and trespasses. ఆయన నువ్వు మరలా జన్మించాలి. That means you must be born again. నేను ఎలా జన్మిస్తాను మళ్ళా తిరిగి? నేను 80 సంవత్సరాల వయసు నాకు వచ్చింది, నేను ముసలివాడిని అయిపోయాను, తల్లి గర్భంలోకి రెండోసారి ఎలాగ వెళ్తానంటాడు ఈయన. And now Nicodemus says that I am almost 80 years old. How can I go back into my mother's womb and born again? నువ్వు అందరికీ చెప్తున్నావు, నీకు ఈ సంగతి తెలీదా? శరీరమును ఆత్మలో జన్మించింది ఆత్మనై ఉన్నది. And Jesus Christ replies, don't you know that you are being a teacher to your people? That which is born of spirit is spirit, and that which is born of flesh is flesh. సో నీకు దేవుని కుమారుడు నీకు తెలియలేదు, నీకు తెలిసిందల్లా బోధకునే తెలిసింది, పైనుంచి వచ్చి నీకు తెలిసింది. బట్ 50% ఏంటంటే నేనే సన్ ఆఫ్ గాడ్, నేను దేవుని కుమారుడిని ఎప్పుడైతే నువ్వు యాక్సెప్ట్ చేస్తావో అప్పుడు మరో జన్మ అనేది నీ ఆత్మకే వస్తుంది. ఈ సమరీ స్త్రీ విషయంలో కూడా అదే జరిగింది. ఏంటంటే ఆమె శరీరము మనసు రెండు కలిసి నడుస్తున్నాయి, బట్ ఆత్మలో రీజనరేషన్ లేదు ఆమెకి. So the same case happened even with the Samaritan woman also. She is worshipping emotionally and with body, but with spiritually she is not yet ready. అంటే దేవునితో రిలేషన్షిప్ అనేది ఆమెకు రాలేదు. Because there is no relationship with the God. ఆత్మ తిరిగి జన్మించే అనుభవంలోకి ఆమె రాలేదు. She did not have the experience of being born again. మళ్ళీ అన్నీ చేస్తుంది. But she is doing everything. నేను కూడా అలాగే చేసేవాడిని. Even I was also like that. కాకినాడలో నేను చర్చిలో ఉన్నప్పుడు, and when I was in the church in Kakinada, మరి ఆ చర్చిలో చిన్నప్పటి నుంచి నేను కార్పెట్స్ వేసేవాడిని, తర్వాత బలుపు పెట్టేవాడిని, తర్వాత ఇన్స్ట్రుమెంట్లు లేకపోతే ఇవన్నీ కూడా నేను చేస్తుండేవాడిని. From very young age in our church in Kakinada, I used to put the carpets and fix the lights and do everything. మరి చిన్నప్పుడు సండే స్కూల్ వెళ్ళేవాడిని, తన సండే స్కూల్ టీచర్ కూడా అయిపోయాను నేను. And since I was going to the church from very young age, even I became a Sunday school teacher also. తర్వాత యూత్ లీడర్ కూడా అయిపోయాను. And I even became a youth leader. అయితే యూత్ ని నేనేం చేసేవాడిని, యూత్ మీటింగ్ కండక్ట్ చేసేవాడిని 4 o'clock. I used to conduct youth meeting around 4 p.m. మళ్ళీ అందరు నేనే సినిమా తీసుకెళ్ళేవాడిని. And I was the one who took all of them to the movies also. అయినా యేసురాజు అంత మంచోడు ఎవరు లేరంటారు సంఘ పెద్దలు. But still, the elders of my church used to say there is no one better than Yesuraj. సంఘ పెద్దలు చూసేది ఏంటంటే పైన పరిచర్య పని చూస్తున్నారు. Because the elders are watching only the outer work that is being done. బట్ దేవుడు చూసేది ఇన్నర్ మ్యాన్ చూస్తున్నాడు. But God is looking at the heart and inner work. సో ఫిజికల్ గా నువ్వు ఎన్ని చేసినప్పటికీ, so even though you do so many things, ఎంత పరిచర్య చేసినప్పటికీ, doesn't matter how much ministry, దేవునితో నీకు సంబంధం ఉందా లేదా? The question is, do you have the relationship with God or not? అది దేవుడు చూస్తాడు. And that's what God looks for. సో ఆత్మతో ఆరాధన అంటే దేవునితో సంబంధం కలిగి ఉండడం. So worshiping in spirit means having relationship with God. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అందుకోసం ప్రభువు ఏది కోరుకుంటున్నాడంటే ద ట్రూ వర్షిప్, రియల్ వర్షిప్ అంటే దేవునితో నువ్వు సంబంధాన్ని కలిగి ఉండడమే ట్రూ వర్షిప్. So God's desire is having a relationship with God is the true worship. అప్పుడు ఆమె అడుగుతుంది సమరీ స్త్రీ, And then Samaritan woman says, మెస్సియా వస్తాడు అంటున్నారు, we know that Messiah is going to come. ఎప్పుడు వస్తాడు And when he is going to come? అంటే అప్పుడు ప్రభు చెప్పాడు, నీతో మాట్లాడుతున్నా నేనే అని చెప్పాడు. And Jesus replies that I am the one who speaks to you. అంటే ఈమె కూడా ఎవరి కోసం ఎదురు చూస్తుంది? That means she is also waiting for మెస్సీ కోసం ఎదురు చూస్తుంది. She is also waiting for Messiah. మెస్సీ వచ్చినప్పుడు సమస్తం మాకు బోధిస్తాడు. And she says that when Messiah comes, he is going to explain us everything. చాలా కాలం నుంచి ఎదురు చూస్తుంది ఈమె. And she has been waiting for since long time. అయితే ఎందుకు ఎదురు చూస్తుంది ఈమె? But why she is waiting? అలాగా ఆలోచించాలి. So we have to think in that line. ఇప్పుడు యేసు ప్రభు ఏమన్నాడంటే, దేవుడు బైబిల్లో రక్షణ కోరుకున్న వారికైనా రక్షణ దయచేయవాడు. So the Bible says that those who desire for salvation will be given to them. బలవంతంగా అందరిని ఏం చేయడు దేవుడు. So God is not going to force anything on you. ఇప్పుడు జక్కయ్యకి డిజైర్ ఉంది, Zacchaeus has desire. ఆయన్ని చూడాలనుకున్నాడు. And he wanted to see Jesus Christ. జక్కయ్యని పాపి అనే మనుషుడు అందరూ అంటున్నారు. And everyone is saying that Zacchaeus is a sinner. బట్ అన్నీ ఉన్నాయి కానీ పీస్ లేదు. But he has everything, but he doesn't have peace. ఈమె ఫిజికల్ గా తప్పులు చేస్తుంది కానీ ఆమెకి నెమ్మది లేదు. And she is doing wrong things physically, and she doesn't have peace in her సో life. ఆ పాప నుంచి సొంతగా బయటకు రావాలని ఒకళ్ళు ప్రయత్నం చేసినప్పటికీ సొంతగా బయటకు రాలేరు. And even though when she is trying to come out of that sin on her own, she is unable to come ఎవరైనా సొంతంగా పాప నుంచి తను బయటకు రాగలిగితే యేసు ప్రభువు అవసరం లేదు ఎవరికి. See, understand
understand this. If anyone could come out of their sins or bad behavior on their own, నీ there is no need of Jesus నీ Christ. సొంతంగా నీ కళ్ళు మార్చుకోలేవు, You cannot heal your own నీ eyes. నోరు మార్చుకోలేవు, You cannot fix your own mouth. నీ మైండ్ మార్చుకోలేవు, You cannot fix your own నీ mind. బిహేవియర్ మార్చుకోలేవు, You cannot fix your నీ behavior. లైఫ్ స్టైల్ మార్చుకోలేవు. You cannot fix your lifestyle. సొంతంగా ఏది ఎవ్వరు కూడా మార్చుకోలేరు. Nobody can fix anything on their own. అందుకోసమే దేవుడు ప్రభు ఇక్కడికి రావాల్సి వచ్చింది And భూమి that's మీదకి. the reason Christ has to come down. ఆమెని ఆ సొసైటీ అంతా కూడా చాలా హేట్ చేస్తుంది. And this entire community hating this woman, Samaritan woman. ఎవరు ఆమెను ప్రేమించడం లేరు, Nobody is there to love her. ఎవరు ఆదరించడం లేరు. Nobody is there to comfort her. ఆమె శరీర సంబంధమైన పాపాలతో సంతోషానికి ఉంది. And she thought that all the works of the అది సంతో- will bring happiness to her. అది సంతోషాన్ని ఇవ్వలేదు. But even that also did not give the happiness. అందుకోసం ఎదురు చూస్తుంది. And that's the reason she's waiting for. యేసయ్య మెస్సయ్య వచ్చినప్పుడు తప్పనిసరిగా నా లైఫ్ మారుతుంది. When Messiah comes, definitely my life is going to change. అందుకే నీళ్లు ఎప్పుడు కూడా అక్కడ ఉన్న స్త్రీలు ఉదయకాలం వచ్చి సాయంకాలం వచ్చి నీళ్లు దగ్గరకు వస్తారు నువ్వు దగ్గరికి. So normally to that well, usually women will come in the early hours and get the water. ఈమె మధ్యాహ్నం వస్తుంది. But she's going in the afternoon. ఎవరు స్త్రీలు ఒక్కరే నీళ్ళకి రారు. No women will go and get the water by herself, like alone. చాలా మంది టీమ్ గా వస్తారు. Many people go as along with other women. ఈమె ఎవరికీ కనబడకుండా మధ్యాహ్నం వచ్చింది. But she doesn't want anyone to see her, so she went in the afternoon. యేసయ్యకి మధ్యాహ్నం వస్తుందన్న సంగతి ముందే తెలుసు. And Jesus knows that she is going to come in the afternoon. అందుకోసం యేసు ప్రభుకి సమస్తం తెలుసు ఆయనకి. Because Jesus knows everything. 139 క్రితం నేను కూర్చోవడం నీకు తెలుసు, Psalms 139, you know my నేను లేవడం నీకు తెలుసు, you know my standing up, నా 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 నడక నీకు తెలుసు, and my walk, నా పడక నీకు తెలుసు, and you know my sleep, నా తలంపు నీకు తెలుసు, you know my thoughts. మాట రాకుండా నీకు తెలిసిపోతుంది. Before even the word comes out of నా my ముందు mouth, నా you know వెనక my words. నా ముందు వెనక ఆవరించున్నావు, And you are there around me. నా పైన నీ చెయ్యి బరువుగా ఉంది అంటాడు. And the psalm says that your hand is upon my head. అంటే ఏంటి? గాడ్ ఈజ్ ఆమ్నిసెన్స్, దేవుడు సర్వజ్ఞాని అని చెప్తున్నాడు. So that means God is omniscient. He knows everything. తర్వాత అంటాడు నేను సముద్రం కిందకి వెళ్ళిపోయిన అక్కడికి రాగలం అంటాడు. And the Bible says that even if I go at the depths of the sea, even you are there. అంటే ఎక్కడికైనా వెళ్ళగలిగిన వాడని. So that means he can go anywhere. చాలా మంది ఏమనుకుంటారంటే ఇలిక్కడ్ సిటీలో అయితే అందరు చూసేస్తారు, ఆ పక్కనున్న వేరే ప్లేస్కి వెళ్దాం అనుకుంటారు. So many people think that if I go to Ellicott City, maybe people will recognize me. So let me go to some other place. ఇక్కడ సినిమా హాల్కి అయితే అందరూ తెలిసిపోద్ది, పక్కకి వెళ్తే బాగుంటుంది అనుకుంటారు. So maybe if I go to a cinema hall in this location, people might figure it out. Let me go to other place. మీరు కాదు, మీరు మంచోళ్ళు. I'm not talking about you. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో ఏంటంటే దేవుడికి అన్నీ తెలుసు, ఈమె ఎప్పుడు వస్తుందో తెలుసు, ఈమె హృదయం తెలుసు. అందుకోసం ఈయన కూడా మిట్ట మధ్యాహ్నం లేకపోతే 12 గంటల సమయంలో వెయిట్ చేస్తాడు ఆమె కోసం. చూడండి. So God knows that she is going to come in the afternoon, and God knows her heart. That's the reason Christ also came down to meet at that afternoon time. ఎవ్వరు పాపంలో ఉండడం ఆయనకి ఇష్టం కాదు, పాపంలో ఉండి కళ్ళు మూయడానికి ఇష్టం కాదు. No one being in the sin, God doesn't like. ఒక్క వ్యక్తి కోసం చాలా దూరం నడిచి వచ్చాడు ప్రభు. And we see that Lord has walked so far. ఎంత ప్రేమ, ఎంత కనికరం గల దేవుడు. And he's so loving and he's so gracious. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏంటంటే నేనే క్రీస్తు అని చెప్పగానే ఆమె కుండని విడిచిపెట్టిందంటే ఆమె ఏం చేసిన, కుండని విడిచిపెట్టి ఎవరో భర్త దగ్గరికి వెళ్ళలేదు, కానీ ఆమె ఊరిలోకి వెళ్ళి రూట్ మారింది. ఊరిలోకి వెళ్ళి ఏం చెప్పిందంటే, నేను చేసినవని నాతో చెప్పినవాడు క్రీస్తు కాడ. నా చరిత్ర తెలిసింది, ఆ తర్వాత నా వర్తమానం కూడా తెలిసింది, ఆయనే మెస్సీ అని చెప్పగానే ఆ ఊళ్ళో అనేక మంది అక్కడికి వచ్చారు. వచ్చి నిజంగా నువ్వు చెప్పిన మాటను బట్టి కాకుండా ఇలా లోకరక్షకుడు అని మేము ఎరిగి ఉన్నామని చెప్పి వాళ్ళందరూ ప్రభుని యాక్సెప్ట్ చేశారు. And she left her old life, she left her the water pot, and she gave the testimony to her village, and everybody said that, not because of your words, but we ourselves came and saw Jesus Christ and understood. So that's the testimony she passed on. సో అందుకోసం ఏంటంటే రక్షించబడ్డవారు ఇతరులకి సాక్ష్యము సువార్త చెప్పాలి. So that's the reason people who are born again must share the testimony and bring gospel to other souls. రెండోది సత్యంతో అన్న మాట కూడా ఉంది బైబిల్లో. And Bible also says that in truth. సత్యం అంటే వాక్యం. And truth means the word of God. సత్యం అంటే యేసు ప్రభు. And truth means Jesus Christ. అంటే బోర్న్ అయితే సరిపోదు, కానీ వాక్యాన్ని గ్రహించినప్పుడు, సత్యాన్ని గ్రహించినప్పుడు, సత్యంతో ఎక్కువ సంబంధాన్ని కలిగినప్పుడు
దేవుడు అంటే రెస్పెక్ట్ అనేది వస్తుంది. So it's not that being born again is important, but when you have the revelation of truth, then you have a relationship with God and you will get the respect. ఇప్పుడు కలెక్టర్ గారు 10 మంది నిలబడ్డారు, అందులో కలెక్టర్ ఒకరు ఉన్నారు. కలెక్టర్ అని తెలియనప్పుడు ఏం చేస్తామంటే నమస్కారం అంటే ఎవరికి పెట్టినట్టు కాదు అది, ఎందుకని కలెక్టర్ ఉన్నాడు అక్కడ. బట్ కలెక్టర్ అని తెలీదు, అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ చెప్పావు, కానీ అప్పుడు మహిమ ఎవరికి వస్తుంది? రావట్లేదు కలెక్టర్కి గౌరవం. అలాగే నీవు దేవునితో సంబంధం లేకుండా నీ పాపానికి పశ్చాత్తపడి యేసుప్రభు రక్తం కనబడకుండా దేవునితో సంబంధం రాదు ఎవరికి. వాళ్ళకి అలవాటు ఉంటుంది కానీ భక్తిలోకి రారు వాళ్ళు ఎప్పటికీ. See, when you don't know God in really from your heart, you'll just have all these actions or outward things, but you'll never really have the actual relationship with God. You'll just showcase outwardly. ఇప్పుడు అలాగే వాక్యాన్ని గ్రహించకపోతే దేవుని ఎలా గౌరవించాలో కూడా తెలియదు. In the same way, when you do not honor the word of God, you do not know how to worship the word of God. సో కలెక్టర్ తెలిసినప్పుడు కలెక్టర్ గారు గుడ్ మార్నింగ్ అంటాం. See, when you know that a person is collector, then you give a respect and say good morning. సో వాక్యము చదివి వాక్యాన్ని గ్రహించకపోతే, వాక్యంతో సంబంధం ఎక్కువ లేకపోతే దేవుడు ఏంటో దేవుని క్యారెక్టర్ ఏంటో కూడా తెలియదు. In the same way, when you do not read the word of God and when you do not understand the word of God, you do not know who God is and you cannot worship. అందుకోసం మారు మనసు పొందడం, దేవుని క్యారెక్టర్ని తెలుసుకోవడం, దేవునికి రెస్పెక్ట్ ఇవ్వడమే నిజమైన వర్షిప్. అది So being born again and understanding the characteristics of God is the real worship. దాంతో సరిపోదు కానీ ఇతరులకి సాక్ష్యాన్ని చెప్పాలి. And not only that, you should be able to give your testimony to others. ఇప్పుడు కారు కొంటే అందరికి చెప్తున్నావు, లేకపోతే మోటార్ సైకిల్ కొంటే చెప్తున్నావు, లేకపోతే ఇల్లు కొంటే చెప్తున్నావు. అదే సమయంలో యేసు ప్రభు నా పాపమును క్షమించాడని ఇక్కడ నిలబడి చెప్పాలి. So when we buy any new stuff, we go and tell others that you got a new stuff. ఒకప్పుడు when you are saved, you should be able to tell testimony to others. ఒకప్పుడు ఫిజికల్ గా వర్షిప్ చేశాను, ఒకప్పుడు మెంటల్ గా వర్షిప్ చేశాను, బట్ వన్ డే గాడ్ టచ్డ్ మై హార్ట్. దేవ్ ఐ కన్ఫెస్ మై సిన్. ఐ ఇన్వైటెడ్ గాడ్ ఇన్ టు మై హార్ట్. ఆ రోజు యేసుప్రభు నాలోకి వచ్చాడు, నా లైఫ్ మారిందని ఇక్కడ నిలబడి ఆ సాక్ష్యాలు చెప్పాలి. So here you should be able to stand and say that once I used to worship with my body or with my emotions, but there was a day that God has changed me. Now I am worshiping with my spirit. That should be the testimony. అది రియల్ వర్షిప్, అది and that is real worship. ట్రూ వర్షిప్. అది that's true worship. కలెక్టర్ గారికి తెలియకుండా నువ్వు కలెక్టర్ గారికి నమస్కారం చేయలేవు. So without knowing a person that he is a collector, you cannot wish him a good morning. వాళ్ళ క్యారెక్టర్ తెలియకుండా వాళ్ళు గౌరవించలేవు. You cannot give honor to that person without knowing who that person really is. బోర్న్ అగైన్ మారు మనసు లేకుండా మెంటల్ వర్షిప్, ఫిజికల్ వర్షిప్, స్పిరిచువల్ వర్షిప్ కాదు అది. So without born again, without that experience, if you do a mental worship or emotional worship, it's not a real worship. సజీవంగా మీ శరీరాన్ని దేవునికి సమర్పించుకోండి అన్నాడు. టోటల్గా మన శరీరము సరెండర్ అయిపోవాలి దేవుడికి. మన చిత్తం కాదు, దేవుని చిత్తం చేయాలి. అది రియల్ వర్షిప్. So in Romans 12 we see that offer your bodies as a living sacrifice. That's the real worship. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మా జీవితంలో మార్పు లేకుండా మేము ఎన్ని మ్యూజిక్ చేసినా, ఎన్ని పాటలు పాడినా తండ్రి, అది నీకు సంతోషాన్ని తీసుకురాలేదయ్యా. నిజంగా మా జీవితంలో మేము ఎలా ఉన్నామో గ్రహించి మారాలనే మనసుండి పశ్చాత్తాపడి క్షమాపణ కోరుకొని నేను హృదయంలో ఆహ్వానించినప్పుడు మా ఆత్మ తిరిగి జన్మిస్తే, మా ఆత్మ పరిశుద్ధాత్మ మా ఆత్మతో కలిసి నాయన ముందుకు నడిపిస్తారు. అలాంటి స్థితి నిజమైన వర్షిప్ అంటున్నాం. అలాగే ప్రభువా, సత్యం వాక్యాన్ని తెలియకుండా, వాక్యం గ్రహించకుండా, నీ క్యారెక్టర్ ఏంటో తెలియకుండా నాయన నిన్ను ప్రేమించలేము, నిన్ను గౌరవించలేము. కాబట్టి మీరేంటో మీ వాక్యం ద్వారా మాత్రమే మాకు అర్థమవుతుంది. అలాంటి గ్రహింపులోకి వచ్చి నిజమైన ఆరాధన మా జీవితాలు మార్చబడి ముందుకెళ్ళడానికి సహాయం చేయమని మీ దగ్గర స్థలకు అప్పగించుకుంటూ యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.